నమస్తే అవధాని. ప్రకృతిని మనం పట్టించుకోకపోతే అది మనని పట్టించుకుంటుంది. ఆ పట్టించుకోవడం మామూలుగా ఉండదు. చిన్నప్పుడు స్కూల్లో సరిగ్గా చదవకపోతే టీచర్లు బెత్తం పెట్టి కొట్టి చెప్పేవారు కదా. మామూలుగా పాఠం చెప్పినప్పుడు టీచర్ పాఠం చెప్పినప్పుడు సరిగ్గా వినకపోతే వాళ్ళు పాటించిన పద్ధతి ఏమిటంటే ఒకటి పీకి చెప్పేవాడు. అప్పుడు బాగా రిజిస్టర్ అయ్యేది. ఎందుకంటే ఆ చెప్పిన పాఠానికి విలువ అంత గొప్పగా అర్థం అవుతున్నప్పుడు. ఇప్పుడు ప్రకృతి కూడా అదే చేస్తుంది. మనం ప్రకృతిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే నువ్వు నన్ను పట్టించుకోవాలి అని ప్రకృతి కన్నెర్ర చేసేటంత నిర్లక్ష్యం చేస్తుంది. దాని ఫలితం ఇప్పుడు యూరోప్లో కనపడుతుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో యూరోప్ మొత్తం హీట్ వేవ్తో తలగదలవుతుంది. పరిస్థితి ఏమిటంటే నాకు తెలిసి మనం భారత్లో చాలా తక్కువ చూసుకునేటువంటి పరిస్థితి. రోడ్డు మీద కాలు వేస్తే కాలు చెప్పుకి తారు అంటూ కూడొచ్చాడు. రోడ్డు మీద ట్రామ్లు అవి ఉన్నాయి యూరోప్లో చాలా చోట్ల. ఆ ట్రామ్ ట్రాక్స్ తప్పిపోయాయి. అది దాని చుట్టూరా ఉండే తారు అది బయటకు వచ్చేస్తుంది. అంతేకాదు, ఒక హాస్పిటల్లో యూరోప్లో ఒక హాస్పిటల్లో ఇన్సైడ్ టెంపరేచర్ 35 degrees పైకి పెరిగేసరికి వాళ్ళని ఖాళీ చేయించారు. అండ్ ఓవరాల్గా ఇప్పటికీ యూరోప్లో హీట్ వేవ్ కారణంగా 1300 మంది చనిపోయారు అనేది పేపర్లో వస్తున్న వార్తలు. చూసుకోండి. అంటే నాకు తెలిసి మనం కూడా అంత ఎక్కువ ఇది ఫేస్ చేయలేదు ఇప్పుడు ఇండియా. రీజన్ ఏమిటండి? యూరోప్ రిలేటివ్లీ చల్లదనంతో ఉంటుంది. వాళ్ళు వేడిని ఎక్కువ భరించలేరు. ఇన్ ఆల్ దిస్ వన్ సిస్టమ్స్, వాళ్ళ ఇంజనీరింగ్, వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ స్ట్రక్చర్ మొత్తం అన్నీ ఎట్లాగంటే టు కంట్రోల్ కోల్డ్నెస్. వాళ్ళు శరీరపరంగా కూడా ఎక్కువ చలిని తట్టుకునే దీనికి ఎక్కువ అలవాటు. ఇది చాలా అకస్మాత్తుగా మారిపోయింది. కొన్ని పేపర్ల కథనాల ప్రకారం అయితే ఆల్మోస్ట్ 1870s తర్వాత